హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ నాకు కామన్గా అడిగే క్వశ్చన్, అన్న నేను వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నాను, ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా హెచ్ఆర్ నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు, అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు ఏంటి అనే రీజన్ కూడా చెప్తలేరు, ఏమైనా టిప్స్ సజెషన్స్ ఇవ్వగలరా ఇంటర్వ్యూస్ గురించి అని అడుగుతున్నారు. సో నేను బేసిక్గా వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, మనం ముందుగా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు 4 విషయాలు పక్కగా గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్రాపర్ డ్రెస్సింగ్. మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అబ్బాయిలు అయితే ప్రాపర్ హెయిర్ కట్ చేసుకొని మంచిగా షేవింగ్ చేసుకొని జీన్స్ ప్యాంటు, ప్లెయిన్ షర్టు, లేదు అంటే ఫార్మల్ ప్యాంటు, ఫార్మల్ షర్ట్, షూ వేసుకొని అయితే వెళ్ళాలి. అలా కాకుండా స్లిప్పర్స్ కానీ టోనర్ జీన్స్ కానీ వేసుకొని అస్సలు వెళ్ళకూడదు. అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అయితే ఓవర్ మేకప్ వేసుకోకుండా సింప్లిసిటీగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి హెచ్ఆర్ మనం అక్కడ బిహేవ్ చేసే విధానం కావచ్చు, లేదు అంటే మన డ్రెస్సింగ్ యూస్ అయితే వాళ్ళు సింపుల్గా ఫైనల్ ఎండింగ్కి అయితే వచ్చేస్తారు, ఈ పర్సన్ మనకు సూటబుల్ కాడా అనే విషయంలో. ఇక రెండో విషయానికి వచ్చేసరికి అంటే రెజ్యూమే. ఎప్పుడే కానీ మనం నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నప్పుడు ఐటీ స్కిల్స్ అనేది, టెక్నికల్ స్కిల్స్ అనేది ఎంత తక్కువ పెడితే అంత మంచిది. ఎందుకంటే మనం నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఐటీ స్కిల్స్ పెట్టడం వల్ల వాళ్ళు హెచ్ఆర్ ఏమనుకో ఒక కంక్లూజన్కి వస్తాడు, ఏంటంటే లైక్ ఈ పర్సన్ ఎక్కువగా స్కిల్స్ ఉన్నాయి, వీడు మనకి సూటబుల్ కాడు అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 3 నుంచి 4 ఐటీ స్కిల్స్, మీ కాలేజ్లో చేసిన ప్రాజెక్టు, అసలు మీ ఎలాంటి పర్సన్, మీ ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారు అనే విషయాలు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి వచ్చేసరికి అంటే ఖచ్చితంగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటిది 3 నుంచి 4 పాయింట్లో ఖచ్చితంగా మినిమం మెన్షన్ చేయాలి. ఒక్కోసారి మినిమం 6 to 7 పాయింట్స్ మెన్షన్ చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ఒక 1 to 2 ఇయర్స్ నువ్వు చేసిన వర్క్ గురించి నువ్వు క్లియర్గా చెప్పలేకపోతే రెజ్యూమేలో అది వేస్ట్ ఆఫ్ థింగ్ అన్నట్టు, మనం ఖచ్చితంగా మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక విషయానికి ఏంటంటే ఎప్పుడైనా మనకున్న స్కిల్స్ అనేది రెజ్యూమేలో బోల్డ్లో హైలైట్ చేసుకున్నాలి. అండ్ రెజ్యూమేలో ఎప్పుడే కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది లేకుండా చూసుకోవాలి. రీసెంట్గా ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి తనకు రిజెక్ట్ అయింది. సో తనకు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యావు, ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా అని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, అన్న నా రెజ్యూమేలో చాలా మట్టుకు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనేది హెచ్ఆర్ చెప్పిండు, వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి నన్ను రిజెక్ట్ చేశాడు అని. సో ఎప్పుడే కానీ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు రెజ్యూమే ఫార్మేట్ అనేది పక్కాగా నీట్గా ఉండాలి అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎక్కడ లేకుండా చూసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడే కానీ హెచ్ఆర్కి మనం రిక్రూటర్కి కానీ వాట్సాప్లో మన రెజ్యూమే ఫార్వర్డ్ చేసే ముందు ఆ రెజ్యూమే అనేది ఫుల్గా మన ఫుల్ నేమ్తో సేవ్ చేసి పెట్టుకోవాలి. అలా కాకుండా 1 2 3 XYZ అనుకుంటా మనం ఎప్పుడే కానీ ఇలాంటి షార్ట్ ఫామ్లో సేవ్ చేయొద్దు, మన ఫుల్ నేమ్తో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా హెచ్ఆర్ అడిగితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి. అండ్ ఇంకా 2 స్టెప్స్ అనేది ఫర్దర్ వీడియోలో చెప్తాను, అప్పటి వరకు ఫాలో చేయండి. థ్యాంక్ యూ.